హే గైస్, మధు హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది చూడండి. ఇప్పుడు మనం ప్లేస్టోర్లో ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ మనకి బాగా నచ్చిన సాంగ్స్ కొన్ని ఉంటాయి. సో ఆ నచ్చిన సాంగ్స్ అన్నిటిని మనం ఒక చిన్న ప్లేలిస్ట్లో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ప్లేలిస్ట్లో క్రియేట్ చేయడం ద్వారా సో మీరు ఒక సాంగ్ క్లిక్ చేశారనుకోండి ఆ ప్లేలిస్ట్లో, సో మీకు కంటిన్యూస్గా మనం ఏమైతే సెలెక్ట్ చేసామో ఆ సాంగ్స్ అన్నీ ప్లే అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో చూడండి, ఒకవేళ మీ ఫోన్ కనుక రీసెట్ చేసినా లేదా ఒకవేళ ఈ యాప్ డిలీట్ చేసినా సో మీకు ఈ ప్లేలిస్ట్ అన్నది పోవడం జరుగుతుంది అన్నమాట. సో దీన్ని బ్యాకప్ చేయడానికి కుదరదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఒక ప్లేస్టోర్లో ఒక యాప్ ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆ యాప్ మనం యూజ్ చేసుకుని డైరెక్ట్గా మనం ఈ ప్లే మ్యూజిక్లో ఉన్న ప్లేలిస్ట్ని బ్యాకప్ తీసుకోవచ్చు అన్నమాట. సో మళ్ళీ మీరు ఫోన్ రీసెట్ చేసి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేశారనుకోండి, సో ఈ మనం బ్యాకప్ చేసిన ప్లేలిస్ట్ని డైరెక్ట్గా మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట దాంట్లోకి. సో ఇది ఎలా చేయాలంటే ముందుగా ప్లేస్టోర్లో మీరు ప్లేలిస్ట్ బ్యాకప్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మనకు కనబడుతుంది కదా. సో ఈ యాప్ మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇలా రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు గూగుల్ ప్లే మ్యూజిక్ ప్లేలిస్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం ఏమైతే ప్లే మ్యూజిక్లో క్రియేట్ చేసామో మనం అది మనకి ఇక్కడ పేరు కనబడడం జరుగుతుంది అన్నమాట. సో నేను సాంగ్స్ అని క్రియేట్ చేశాను కాబట్టి నాకు సాంగ్స్ వచ్చింది. సో జస్ట్ దీని ఒకసారి సెలెక్ట్ చేసి బ్యాకప్ సెలెక్టెడ్ అని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మన ఫోన్లోకి అది బ్యాకప్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. చూసారా? సో మనకి లొకేషన్ కూడా ఇక్కడే చూపిస్తుంది. సో డాష్ స్టోరేజ్ ఎమ్యులేటర్ 0 ఆండ్రాయిడ్ డేటా. సో ప్లేలిస్ట్ బ్యాకప్ ఫైల్స్లో అయ్యిందన్నమాట. సో ఒకవేళ సక్సెస్ అయితే సక్సెస్, లేదా ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్లో 1 కనబడడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు దీన్ని డ్రాప్ బాక్స్లో కూడా మీరు పంపించుకోవచ్చు అన్నమాట. సో జస్ట్ సెండ్ టు డ్రాప్ బాక్స్ అని క్లిక్ చేశారనుకోండి, సో మీ డీటెయిల్స్ వన్స్ ఇచ్చిన తర్వాత సో మీకు ఆటోమేటిక్గా ఈ ప్లేలిస్ట్ అనేది మీ డ్రాప్ బాక్స్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. సో వన్స్ మీరు ఫోన్ రీసెట్ చేశాను, నాకు మళ్ళీ అది కావాలనుకోండి, సో ఇంపోర్ట్ ప్లేలిస్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో లేదా చూసారా వచ్చింది, సెలెక్ట్ ఏ బ్యాకప్ టు రీస్టోర్ అని. సో జస్ట్ దాని మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఓకే ప్రెస్ చేస్తే మీకు ఇది ఆ బ్యాకప్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో లేదు నాకు కనబడట్లేదు అని అనుకోండి, సో ఇక్కడ అడ్వాన్స్లో సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేస్తే మనకి కనబడడం జరుగుతుంది అన్నమాట. సో మీ ఫోన్ ఎక్కడైతే ఉందో సో ఆ ఫోన్లో దాన్ని లొకేషన్ చూపించి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ప్లేలిస్ట్ అనేది మళ్ళీ యాడ్ అయిపోతుంది. సో అలాగే మీరు డ్రాప్ బాక్స్ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం మన ప్లే మ్యూజిక్లో ఉన్న ప్లేలిస్ట్ని బ్యాకప్ చేసుకోవచ్చు అన్నమాట. సో మళ్ళీ మనకి కావాల్సినప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుని ఆ సాంగ్స్ మనం వినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.